జగన్ నేను ఈ సంక్షేమ పథకాలు చేశాను, మీ ఇంటికి మంచి జరిగితే నాకు ఓటేయండి అని అడుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు జగన్ రాక్షసుడు కాబట్టి నాకు ఓటేయండి, జగన్ మంచోడు కాదు కాబట్టి నాకు ఓటేయండి అంటున్నారు. సూపర్ 6 పథకాల కంటే కూడా జగన్ అనేటువంటి వ్యక్తి వలన ప్రమాదం కాబట్టి ఓటేయమంట. అలాగే తెలుగుదేశం అనుబంధ పత్రికలు, అనుకూల మీడియా అంతా జగన్ని ద్వేషింపచేస్తూ తద్వారా చంద్రబాబుకి ఓటేయమని అడుగుతున్నారు. అంతేగాని చంద్రబాబు నాయుడు ఇంత గొప్పోడు, ఇంత అద్భుతం చేశాడు ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ఓటేయమని అడగట్ల. చంద్రబాబు చేసిన అద్భుతం, జగన్ చేసిన అద్భుతం, లేదా చంద్రబాబు చేసినటువంటి ప్రజలకు చేసిన మంచి, జగన్ చేసిన మంచి, రెండింటి చెప్పి ఓటు అడిగితే సరిపోతుంది కదా. ఇప్పుడు ఓటు వేయించాలనుకుంటున్నారు వీళ్ళు. మొత్తం ప్రతి పేపర్లో ఈనాడు రాసుకొచ్చింది, యథా రాజా తదా విద్య, విద్య అంతా పాడైపోయిందట, పేరుకే పెంపు ఒకదంపు, ఆరోగ్యశ్రీ అంతా పేరుకి గొప్ప తప్పించేం లేదట, అవినీతి ప్రసాదం దందాల రాజసం, ప్రతి చోట కూడా డబ్బుల్ని తినేస్తున్నారట, అట్లాగే వైకాపా సేవకులుగా మారిపోయారు పోలీసులంతా అన్నటువంటిది. ఇవన్నీ ప్రతి పేజీ కంప్లీట్గా ఏదైతే జగన్ మీద ద్వేషాన్ని నింపుతూ, జగన్ మీద రకరకాలైనటువంటి కార్టూన్లు వేస్తూ, ఫస్ట్ టైం ఈనాడు ఒక తెలుగుదేశం పార్టీ కరపత్రానికంటే దారుణంగా దిగజారిపోయి రాస్తున్నటువంటి సందర్భం. దాంతో ఒక్కటన్నా నిజంగా జగన్ నవరత్నాల్లో డబ్బులు ఇచ్చాడా లేదా, అది తప్పైతే తప్పని చెప్పు, చంద్రబాబుని అది ఇవ్వనని చెప్పను, అంతకంటే ఎక్కువ ఇస్తానన్న చంద్రబాబు చేస్తే కరెక్ట్ అవుతుంది, అంతకంటే తక్కువే ఇచ్చాడని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తను ఇంటికి చేర్చానని చెప్పింది నిజమా కాదా. అట్లాగే రైతు రుణమాఫీ చంద్రబాబు నాయుడు చేశాడా, డ్వాక్రా రుణమాఫీ చంద్రబాబు నాయుడు చేశాడా, అవి కూడా చెప్పాలి కదా. లేదు ప్రతి ఇంటికి విపరీతమైన ప్రయోజనాలు జరిగినాయి చంద్రబాబు హయాంలో అని చెప్తున్నాడు. అదేదో చెప్పు, ఒక ఇంటికి ఎంత చేరింది చంద్రబాబు టైంలో అన్నటువంటిది. నిజం చెప్పడానికి అదేదో విక్రమార్కుడి కథలో ఉంటుందన్నమాట, నిజం తెలిసి చెప్పకపోతే 1000 వక్కలైపోతుంది నీ తల అని. ఇక్కడ నిజం బయటికి చెప్తే 1000 వక్కలవుతుందని రామోజీరావు గారికి ఏమైనా శాపం ఉందేమో తెలియదు.